నేను ఐ డ్రీమ్స్ డిస్కషన్లోనే 2-3 సార్లు చెప్పాను. సినిమాల్లో డైలాగులు రాసేవాళ్ళు అత్యంత టాక్సిక్, డేంజరస్ డైలాగులు రాస్తున్నారు. నేను అందరూ గురూజీ అంటారు, ద డర్టీ ఫెలో త్రివిక్రమ్ అని కూడా అన్నా. ఎందుకన్నాను? అతని డైలాగులు చూడండి. గురూజీ ఏంటండి మనిషికి పేరు? అతను రాసిన డైలాగులు ఏంటి? జల్సా సినిమాలో 2008లో తీసిన జల్సా సినిమాలో పడుకున్న అమ్మాయిని రేప్ చేస్తే ఏం మజా వస్తుందిరా అని రాశాడు ఈ దరిద్రుడు. పడుకున్న అమ్మాయిని రేప్ చేస్తే ఏం మజా వస్తుందిరా, పరిగెత్తేటప్పుడు చెయ్యాలి అని అని రాసిన వాడు గురూజీనా? ఏం తెలుస్తుంది మనకి దీనివల్ల ఈ సినిమా ఫీల్డ్ గురించి? మీరే చెప్పండి. నేను లిజెండ్ అంటూ సొంత డబ్బా కొట్టుకుంటూ తిరిగేవాడు హీరోయిన్ ని సెట్ మీద కొట్టాడంట. తర్వాత లైసెన్స్ ఉందో లేదో తెలియదు కానీ తుపాకీ తీసుకుని TV9 ఆఫీస్కి వెళ్ళాడంటే బెదిరియటానికి. ఎవరిని ఇదొక స్టోరీగా చెప్పుకుంటున్నారండి. ఇది నేరాలు ఘోరాల్లో రిపోర్ట్ కావాలి. అరే అట్లా చేశాడంట, ఆహా ఏం మనిషి, ఏం ధైర్యం అనుకుంటూ మాట్లాడే వాళ్ళే మన చుట్టూ. సో ఈ కాంటెక్స్లో ఇట్ ఈస్ సాడ్, బట్ దిస్ ఈస్ ది ఓన్లీ థింగ్ యూ కెన్ ఎక్స్పెక్ట్. ఇంకోటి, తెలుగు సమాజము ప్రేక్షక సమాజం. అది సినిమా అవ్వచ్చు, నేరాలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. వాళ్ళు టీవీ పెట్టుకుని ఓ 2 గంటలు చూసేసి పడుకునే రకాలు తెలుగు జాతి. ఇంత అన్యాయం జరుగుతుంది, నేను ప్రొటెస్ట్ చేయాలి. చిన్నపిల్లలకు అన్యాయం జరుగుతుంది, నేను ఇంట్లో కూర్చుంటే ఎట్లా, వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు లేకపోతే నేనున్నాను అనుకునే వాళ్ళు కనపట్లేదండి. ఒక టీవీ షో చూసేసి సోషల్ మీడియాలో 4 కామెంట్లో ఏదో అదే యాక్షన్ అనుకుంటున్నారు. మిస్బిహేవ్ చేస్తున్న వాళ్ళని, లేదు రాంగ్ సిగ్నల్స్ ఇస్తున్న వాళ్ళని ఎవరు ఎదుర్కోకపోవటం అన్నది ఈజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ అండి. నేను ఈ పార్టీకి చెందుతాను, వీళ్ళని అనకూడదు అన్నట్టుగా, నేను ఇండస్ట్రీలో ఉన్నాను అంటే వాళ్ళు ఇండస్ట్రీ అనుకుంటున్నారు కాబట్టి నేను మాట్లాడకూడదు అనుకోవటం. ఇట్స్ ఎ కాన్స్పిరసీ ఆఫ్ సైలెన్స్. ఈ కాన్స్పిరసీ ఆఫ్ సైలెన్స్ యొక్క షాడోలో బతుకుతాయి ఈ కీటకాలన్నీ కూడా. అరే అట్లా చేశాడంట, ఆహా ఏం మనిషి, ఏం ధైర్యం అనుకుంటూ మాట్లాడే వాళ్ళే మన చుట్టూ. సో ఈ కాంటెక్స్లో ఇట్ ఈస్ సాడ్, బట్ దిస్ ఈస్ ది ఓన్లీ థింగ్ యూ కెన్ ఎక్స్పెక్ట్. ఇంకోటి, తెలుగు సమాజము ప్రేక్షక సమాజం. అది సినిమా అవ్వచ్చు, నేరాలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. వాళ్ళు టీవీ పెట్టుకుని ఓ 2 గంటలు చూసేసి పడుకునే రకాలు తెలుగు జాతి. ఇంత అన్యాయం జరుగుతుంది, నేను ప్రొటెస్ట్ చేయాలి. చిన్నపిల్లలకు అన్యాయం జరుగుతుంది, నేను ఇంట్లో కూర్చుంటే ఎట్లా, వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు లేకపోతే నేనున్నాను అనుకునే వాళ్ళు కనపట్లేదండి. ఒక టీవీ షో చూసేసి సోషల్ మీడియాలో 4 కామెంట్లో ఏదో అదే యాక్షన్ అనుకుంటున్నారు. సమాజాలు మారేది ఎలా? సమాజం పైన దృష్టి సారిస్తే మారుతాయి. ఇప్పుడు చూడండి, లడ్డు గోల చాలా చూస్తున్నాము. అందరు హిందువులతో పాటు నేను కూడా ఖిన్నున్నయ్యాను. నేను హిందువుని కాదు, కానీ ఎందుకయ్యాను అని అంటే, వారు కోరుకుంటున్న, వాళ్ళు ఏదైతే వాళ్ళ పద్ధతులు అని అనుకుంటున్నారో దాన్ని బ్లేటెంట్గా వైలేట్ చేసిన కారణంగా వాళ్ళందరూ బాధపడుతుంటే అయ్యో అని అనిపించింది నాకు కూడా. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఏం చేయాలి? ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి. ఉప ముఖ్యమంత్రి గారు
దీక్ష పూనుతున్నారు, ప్రాయశ్చిత్త దీక్ష అని. వీరెవరు? జల్సా సినిమాలో ఆడవారిని రేపు ఎలా చేయాలో చెప్పిన, డైలాగ్ చెప్పిన పవన్ కళ్యాణ్ గారు. అది వింటూ ఆ సీన్లో యాక్ట్ చేసిన వారెవరు? సినిమా రంగంలో పెద్ద మనిషిగా ఉన్న బ్రహ్మానందం గారు. ఇదంతా చూసి చప్పట్లు కొడుతున్న వాళ్ళు ఎవరు? కోట్ల మంది తెలుగు ప్రజలు. ఈ కల్చర్ ఏదైతే ఉందో, బ్యాక్వర్డ్ లో కల్చర్, దీన్ని మనం అడ్రస్ చేయాలి. ఫలానా వాళ్ళు మాట్లాడలేదా, ఫలానా వాళ్ళు మాట్లాడారా అని ఎప్పుడు వెతుక్కోగలమంటే అట్లా మాట్లాడే ఒక కల్చర్ ఉన్నప్పుడు. లేదు కదండి. ఇప్పుడు నాకు సినిమాలంటే ఎక్కువ పరిచయం లేదు. ఐ మేక్ ఇట్ వెరీ క్లియర్, ఐఎమ్ నాట్ పార్ట్ ఆఫ్ మెయిన్ స్ట్రీమ్ సినిమా కన్జంప్షన్ ఆర్ కల్చర్. ఒకప్పుడు నేను సినిమాలకి రివ్యూలు రాసేవాడిని న్యూస్ పేపర్స్కి. బట్ దట్ టైమ్ ఇస్ గాన్ అండ్ దోస్ ఫిల్మ్స్ వర్ నాట్ ఇండియన్ ఫిల్మ్స్, ఫ్రెంచ్, జర్మన్ సినిమాలు. ఫ్రెంచ్ సినిమాలో జెరార్డ్ డిపార్డియూ అని చాలా ఫేమస్ ఎక్స్ట్రాడినరీ యాక్టర్, ఆయన మీద రేప్ అలిగేషన్స్ వచ్చినాయి. బెల్జియం పారిపోయి కూర్చున్నాడు అక్కడ. ట్యాక్స్ కారణాల వల్ల వెళ్ళానన్నాడు, కానీ పోలీసులు పిలుస్తారేమో అని భయం వేసి అక్కడ ఉన్నాడు. ఇంకొక అతను, ఫర్గెట్ హిస్ నేమ్, అమెరికన్ యాక్టర్, అతని మీద పీడోఫీలియా కేసు ఉందని స్విట్జర్లాండ్లో దాక్కుని ఉన్నాడు. సో ఈ రంగంలో మటుకు సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ అన్నది, అబ్యూజ్ అన్నది చాలా ఉందండి. కానీ నేను చూసింది ఏంటంటే, యాజ్ ఐ సెడ్, ఐ డోంట్ నో ఇనఫ్. నేను ఒక అవుట్ సైడర్గా చూస్తున్నది ఏంటంటే, 1970s 1980s వరకు సినిమా రంగంలో ఈ టైప్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్ ఉండేది కాదేమో. తెలుగు సినిమా రంగంలో ఎగ్జాంపుల్, తెలుగు సినిమా రంగంలో ఎఫైర్స్ ఉండేవి. ఒక హీరో, ఒక హీరోయిన్. ఆ సినిమాల్లో కూడా ఎఫైర్లే కదండి. హీరోకి 2 భార్యలు, కర్చీఫ్లు పట్టుకున్న ఆడవాళ్ళు వెళ్ళి ఒక భార్యకు కష్టమైతే ఏడవటం సినిమాల్లో. ఒక వెరీ బ్యాక్వర్డ్ కల్చరల్ సిచ్యువేషన్. కానీ టు కమ్ టు ది మెయిన్ పాయింట్, దిస్ ఇస్ నాట్ అబౌట్ ది ఆడియన్స్, దిస్ ఈజ్ అబౌట్ ద ఫీల్డ్. పెద్ద సినిమా యాక్టర్లు ఎవరినైతే హీరోలుగా అందరూ పరిగణిస్తారో వారికి ఇంకెవరో ఆడవాళ్ళతో సంబంధాలు ఉన్నాయేమో, కానీ కనిపించిన ప్రతి యంగ్స్టర్ని బెడ్రూమ్లోకి తీసుకెళ్లాలని హీరోలను మనం చూడమండి. లేదు, వారి గురించి ఎవరు రాయలేదు. బట్ ఈ మోడర్న్ అంటే గత 40 ఏళ్లలో జరిగిన ఇది. ఎవరైతే స్టూడియోలను నడుపుతున్నారో, ఎవరైతే ప్రొడ్యూసర్లుగా ఉన్నారో, ఎవరైతే మ్యూజిక్ డైరెక్టర్స్గా ఉన్నారో, ఎవరైతే యాక్టర్స్గా ఉన్నారో, ఎవరైతే ప్రొడక్షన్ ఇన్ఛార్జీలుగా ఉన్నారో, ఎవరెవరికి అసలు వీటన్నిటిలోనూ మగవాళ్లే ఉండటం ఒకటి ఆశ్చర్యకర విషయం. రెండో విషయం ఏంటంటే, వీళ్ళందరూ కూడా ఆడవారితో పనిచేస్తున్నప్పుడు ఆడవారు వాళ్ళ అమ్మనో నాన్ననో షూటింగ్లకి తీసుకెళ్ళటం. మీరు ఆఫీస్కి వెళ్తూ మీ అమ్మగారినో నాన్నగారినో ఆఫీస్కి తీసుకెళ్తారండి? నువ్వే అండి. ఎక్కడ ఏ ఫీల్డ్ లో జరిగింది, ఏ ఫీల్డ్ లో జరగండి మాత్రమే. అంటే ఇది వీళ్ళు డబ్బులు ఇచ్చి యూట్యూబ్ ఛానల్స్ కి, టీవీ ఛానల్స్ కి మంచి రివ్యూలు రాయించుకుని తమ ఆటలు పాటలు, పెళ్లిళ్ళు, సావులు, దినాలు అన్నిటినీ కవర్ చేయించుకుంటూ వీళ్ళే అసలు సమాజంలో ఉన్నారని చెప్పుకునే వీళ్ళతో పనిచేయటానికి వెళ్తే తోడు పెద్దవాళ్ళని తీసుకుని వెళ్తున్నారు ఆడవాళ్ళు కొట్టకుండా. అట్లా చేసినా లిజెండ్ గారు తన సెట్లో ఒక హీరోయిన్ గారిని కొట్టారు. అది ఇప్పుడు వాట్ కెన్ బి డన్ అబౌట్ దిస్? ఇఫ్ విక్టిమ్స్ డు నాట్ కమ్ అవుట్, విక్టిమ్స్ హ్యావ్ టు కమ్ అవుట్. దే నీడ్ టు బి గివెన్ ద ప్రొటెక్షన్.
వీళ్ళని ఎవరూ డ్యామేజ్ చేయకుండా. ఇప్పుడు మా అని ఒక ఆర్గనైజేషన్ ఉంది కదా, దాని ఎలక్షన్ తమాషా చూసి ఉంటారు కదా, అంతకంటే పెద్ద కామెడీ ఇవి లేవు. దాంట్లో కాంటెస్టెంట్ ఒక ఆవిడ ఇంకెవరో కాంటెస్టెంట్నో రైవల్నో కొరికింది. ఆ? వీళ్ళు ఎట్లాంటి మనుషులో మనకు కనిపించలేదండి. పీపుల్ ఆఫ్ డిగ్నిటీ, ఒక స్థాయి, ఒక వెయిట్ ఇన్ దేర్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళు కావాలి. ఒక క్లీక్ గా నడుపుకోవటాలు, ఈ కాంపౌండ్లు పెట్టుకోవటాలు, వాటి ద్వారా సినిమా అవకాశాలు ఇస్తామని చెప్పటాలు, ఆశ పెట్టటాలు, ఇట్స్ ఎ జనరలీ అన్వెల్కమ్ కల్చర్ అండి. దాంట్లో ఇవే జరుగుతాయి, ఇంకేం జరగవండి. నేను ఇన్ని రంగాలు చెప్పాను కదా, అన్ని రంగాల్లోనూ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని. ఐ హ్యావ్ టు యాడ్ వన్ వెరీ ఇంపార్టెంట్ కరెక్టివ్ టు వాట్ ఐ హ్యావ్ సెడ్. మీకు తెలుసో తెలీదో, మై వైఫ్ సహనా వాజ్ an anchor on TV, and she also acted as a heroine for a film. అవును. నేను మా పెళ్ళైనాక జరిగింది ఇది. నేను లండన్లో ఉన్నప్పుడు, తను ఇండియాకి వచ్చినప్పుడు ఏదో క్యాజువల్గా మళ్ళీ ఒక 2-3 షోస్ చేస్తా అని తను యాంకరింగ్ చేయడానికి వెళ్తే, శబ్దాలయ ప్రొడ్యూసర్ ఓనర్ ఎంఎస్ రెడ్డి గారు చూసి, అందం సినిమాకి నాకు ఈ అమ్మాయి కావాలి అని అడిగి ఆరా తీస్తే, మా చుట్టాలందరూ కూడా అబేబే ఆ సినిమా రంగంకి మనం వెళ్ళటం ఏంటి, చాలా డేంజరు, ఇట్స్ నాట్ సేఫ్ అని అన్నారు. నన్ను అడిగారు. అఫ్ కోర్స్ మై వైఫ్ ఆల్సో ఆస్ మీ, నీకు ఇష్టం ఉంటే తప్పకుండా చెయ్యి అన్నాను నేను. అందరు ఇట్లా అంటున్నారు, పెళ్ళైన వాళ్ళు చేయకూడదు, ఆ సినిమా రంగంలో చాలా డేంజర్స్ ఉంటాయి అంటే, నా భార్య డేంజర్ ఉంటే తనని తాను ప్రొటెక్ట్ చేసుకోలేనంత వీకా అని నేను అడిగాను. షీ వెంట్. ఎప్పుడు ఎలా వెళ్ళింది అని అంటే, మా నాన్నగారు అబ్జెక్ట్ చేయలేదు, కానీ అమ్మాయి నా కేర్లో ఉండగా ఐ హ్యావ్ టు టేక్ కేర్, ఐ కాంట్ బి ష్యూర్ ఆఫ్ సేఫ్టీ ఫర్ సహనా అని అంటే, ఎంఎస్ రెడ్డి గారు మా ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి ఒక గంట సేపు ఇంట్లో కూర్చుని ఆ మాట ఈ మాట మాట్లాడి, చూడమ్మా నాకు మనవరాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఎట్టా చూసుకుంటాను, నిన్ను అట్లాగే చూసుకుంటానని చెప్పి తీసుకెళ్లారు. నాకు టికెట్ పంపించి వైజాగ్లో షూటింగ్ చూద్దు రా బాబు అని పిలిచారు. పిలిచి, అరే నువ్వు ఒక 3 ఏళ్ళు ముందు నన్ను కలిసి ఉంటే ఈ సినిమాకి నిన్నే హీరో చేసేవాడిని కదా అని నన్నేదో యాక్ట్ చేయమన్నారు. అంటే అది నా గురించి కాదు, వాళ్ళ గురించి. హౌ ఫ్రెండ్లీ దే వర్. పొద్దున్న 7:30కి తలుపు కొట్టి ఫ్రూట్ జ్యూస్ తీసుకొచ్చి ఎంఎస్ రెడ్డి గారు విత్ మై వైఫ్, విత్ మీ వెన్ ఐ వాజ్ దేర్, తాగమ్మా అని ఇచ్చి వెళ్ళిన వ్యక్తి. ఇదే సినిమా రంగం నుంచి వచ్చిన ఆయన కదా. సో అందరినీ గంపగుత్తగా అనకూడదు, ఎక్సెప్షన్స్ ఉన్నాయి అందులో. కేస్ బై కేస్, కేస్ బై కేస్. ఇది జరిగింది ఈ వ్యక్తితో అని అంటే అదేంటో మనం తెలుసుకోవాలి. మహేష్ బాబు గుంటూరు కారంలో డర్టీ డైలాగ్ చెప్తే మహేష్ బాబు విలువలేంటో క్వశ్చన్ చేయాలి. అది రాసినవాడు త్రివిక్రమ్ అయితే, ఇట్రా నువ్వు అసలు ఏంటి, నువ్వేం రాస్తున్నావు అని అడగాలి. ఎందుకంటే ఇవి సింప్లీ క్యారెక్టర్ కాదు. ఇప్పుడు ఆ సినిమాలో నవల్లో క్యారెక్టరు అట్లాగే క్రియేట్ అవుతుంది, వాళ్ళు దుర్మార్గులుగా ఉంటారు, మంచి వాళ్ళుగా ఉంటారు అని అనొచ్చు. అండ్ దెర్ ఈస్ జస్టిఫికేషన్ ఫర్ ది ఆర్గ్యుమెంట్. బట్ ఈజ్ ఇట్ ఎ వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్ ఆర్ నాట్ అన్నది ఈ సాల్తీలు బయట ప్రపంచంలోకి వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేస్తారో దాన్ని బట్టండి. ఇప్పుడు నువ్వు సినిమాలో ఏమైనా అనొచ్చు అఘోరాగా, నువ్వు బయటకు వచ్చి ఆడాలని, ప్రెగ్నెంట్ చేయాలని స్టేజ్ మీద మాట్లాడినప్పుడు నువ్వు అఘోరా టైపే అని అర్థమవుతుంది. సో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కానీ వీళ్ళేం పెద్ద
సాధువులేం కాదు అని మటుకు మనకు తెలుస్తాం. ఇష్టం వచ్చినట్టు అనకూడదు, ఎవరిని అనకూడదు. సో ఈ ఇట్లాంటి అట్మాస్ఫియర్ లో కవిత గారు, మీరు ఈ కమిటీ ఏర్పాటు చేశారు, మా వాళ్ళు చేశారు, లేకపోతే వేరే వాళ్ళు చేశారు అంటే, డస్ ఇట్ ఇన్స్పైర్ కాన్ఫిడెన్స్? If it should, then what are their past actions which give us some confidence that now they will do something good? ఇప్పుడు కొరియోగ్రాఫర్ గారు డాన్స్ మాస్టర్ గారిని అనకముందు ఇవి లేవా? ఈ పెద్ద మనుషులు, ఈ పెద్ద అక్కలు, వీళ్ళందరూ ఇవాళ కమిటీల్లోకి దిగారు కదా. కమిటీ లేనప్పుడు నువ్వేం చేశా? నీకు తెలీదా? నేను ఏ రంగంలో ఉన్నానో ఆ రంగం నాశనం అయిపోతుంది, నేను దీన్ని ఒప్పుకోకూడదు, ఐ మస్ట్ టాక్ అబౌట్ ఇట్ అని వీళ్ళకి ఎవరికి అనిపించలేదా? నిన్న దాకా ఏం చేయని వాళ్ళు రేపేదో చేస్తారా అనుకోవద్దండి.